విశాఖ భూ కుంభకోణంపై అఖిలపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, జనసేన పార్టీల నేతలతో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. విశాఖలో ప్రతి గజం భూమిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. విశాఖ భూములపై అక్రమార్కులు కన్నేస్తారన్నారు నేతలు. భూముల్ని రక్షించుకునేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్యాక్రాంతమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తారు నేతలు. అవసరమైతే వీధి పోరాటాలకు దిగుతామన్నారు నేతలు. అసెంబ్లీ నాణ్యతా లోపాలను పక్కదోవ పట్టించడానికి అసెంబ్లీ స్పీకర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. సిఆర్డీఏ కమిషనర్ వాదనకు స్పీకర్ వాదనకు సంబంధం లేదని చెప్పిన బొత్స విచారణను జగన్ ఛాంబర్ లీకేజ్ కు మాత్రమే పరిమితం చేయడంలో అంతర్యం ఏంటని ప్రశ్నించారు. సభాపతి గారు వచ్చి మాట్లాడుతూ ఇది ఎవరో జరిగిన కుట్ర, ఒక పైప్ లైన్ కోసేశారు, అది కుట్ర జరిగింది, దాని గురించి అంతే అని దాన్ని పక్కదో పట్టించడానికి చూస్తారు. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. జరిగిన వెంటనే సిఆర్డీ కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, దీన్ని కింద వచ్చి వైరింగ్ ఇబ్బంది వస్తే మా వాళ్ళే దాన్ని కోసేశారు, దాన్ని పైపుని కట్ చేయడం జరిగింది, దాని తదుపరి వచ్చి మరి ఇంత భారీ ఎందుకు వచ్చింది అనేది మేము పరిశీలిస్తున్నాము, కానీ జరిగింది అనేది అతనే ఇచ్చారు. సరే, ఆ కాంట్రాక్ట్ సిఆర్డీ కమిషనర్ది స్పీకర్ గారు స్టేట్మెంట్ కాంట్రాక్ట్ పక్కన పెట్టండి. ముందు సభాపతి గారిని మేము వచ్చి కోరుతుంది ఏంటంటే, అయ్యా ఎవరు కోసారు, ఎవరు కట్ చేశారు, దాని మీద దర్యాప్తు జరపండి, ఎవరికి అభ్యంతరంలే, కానీ అంతవరకే పరిమితం చేయడం ఏంటి? దాంట్లో లీకులు ఒక ప్రతిపక్ష నాయకుడి తాలూకా ఒక ప్రదేశంలో రాలే ఆఫీసర్, మొత్తం శాసనసభలో ఉన్న పలు ప్రాంతాల్లో వచ్చి లీకులు వచ్చాయి, పలు ప్రాంతాల్లో వచ్చి వరద వచ్చింది, బయట వచ్చి కూలిపోయింది.